మిత్రులారా, మనం ఏదైనా ఒక యానిమేటెడ్ కాంటెంట్‌ను సృష్టించినప్పుడు, అందులో సేమ్ యానిమేషన్‌ను మళ్ళీ మళ్ళీ వినియోగించాల్సొస్తుంది. అంటే ఒక నడక ఉంది. ఆ నడకని మళ్ళా వేరే సందర్భంలో మళ్ళా ఉపయోగించాల్సొస్తుంది. అలాగే ఆ నడకను స్లో మోషన్‌లో చూపించాలి. అంటే దాని టైమింగ్ మార్చాల్సొస్తుంది. ఆహ్, అలాగే వేరే యానిమేషన్‌తో పాటు ఇప్పుడు ఒక చెయ్యి ఊపడం ఒక యానిమేషన్ అనుకోండి. అదొక యాక్షన్. ఆహ్, ఆ యానిమేషన్‌తో పాటు ఈ ఆహ్, నడక వేరే చేసుంటాము. చెయ్యి ఊపడం వేరే చేసుంటాం. ఈ రెండిటిని కలిపి నడుస్తున్నప్పుడు చెయ్యి ఊపడం చేయాలి. ఇలాంటి వాటిని చేయడానికి యాక్షన్ ఎడిటర్ అని బ్లెండర్‌లో యాక్షన్ ఎడిటర్ అని ఉన్నది. అందులో మనం యాక్షన్స్‌ను సృష్టించవచ్చు. సృష్టించి వాటికి వాటికి వేరు వేరే పేర్లు పెట్టి సేవ్ చేయవచ్చు. ఆ యాక్షన్స్‌ను ఈ నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్ లేదా ఎన్ఎల్ఏ ఎడిటర్ అంటారు. అందులో ఉపయోగించి వాటిని మళ్ళీ మళ్ళీ వినియోగించొచ్చు. లేదా వాటి సమయాన్ని స్కేల్ చేయవచ్చు. వేరే యానిమేషన్స్‌తో కంబైన్ చేసి చేయవచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చన్నమాట. ఇవి ఎలా చేయాలని మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని, 3D మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్‌కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. మిత్రులారా, యాక్షన్ అంటే ఏమిటి? యాక్షన్ అంటే ఒక పీస్ ఆఫ్ యానిమేషన్. అంటే కొంత మూవ్‌మెంట్, మార్పు కలిగి ఉన్నటువంటి యానిమేషన్ యొక్క ఒక చిన్న పీస్‌ను యాక్షన్ అంటారు. యాక్షన్‌ని మనం ఎలా సృష్టిస్తాం? కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసి యాక్షన్ సృష్టిస్తాం. మనం చూసాం ఇంతకుముందే. ఇప్పుడు మనం ఒక యాక్షన్‌ను సృష్టిద్దాం. ఈ పక్కన ఒక ట్రయాంగిల్ ఉన్నది. దీన్ని నొక్కితే ఇక్కడ సమ్మరీ అని వస్తుంది. ఈ సమ్మరీలో ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఏమీ లేవు. మనము ఫస్ట్ ఫ్రేమ్‌లో ఉన్నాము. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ క్యూబ్. ఇక్కడ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ లొకేషన్ అని లొకేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు XYZలో లొకేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది. అవగానే ఇక్కడ కింద ఆహ్, ఈ క్యూబ్ ఆబ్జెక్ట్ కింద క్యూబ్ యాక్షన్ అని ఒక యాక్షన్ సృష్టింపబడింది. సో, ఏమీ యాక్షన్ లేకపోతే మనం ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసినప్పుడు బ్లెండరే ఒక యాక్షన్‌ను సృష్టించి అందులో ఈ కీ ఫ్రేమ్స్‌ను ఈ ప్రాపర్టీస్‌కి కీ ఫ్రేమ్స్‌ను పెడుతుంది. ఇది సో, ఒకటో ఫ్రేమ్‌లో ఇక్కడుంది. మనము ఒక 21st ఫ్రేమ్‌లో వెళ్ళి GY అని పక్కకు మూవ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అని మళ్ళా లొకేషన్ పెట్టాను. సో, ఈ 20 ఫ్రేమ్స్‌లో ఇది కుడివైపుకు అలా మూవ్ అయింది. ఇది ఒక యాక్షన్. క్యూబ్ యాక్షన్ అని బ్లెండరే తయారు చేసింది. ఇలా బ్లెండర్ చేయడం కాకుండా మనమే యాక్షన్స్‌ని ఎలా సృష్టించాలి అనేది ఇప్పుడు చూద్దాం. దాన్ని యాక్షన్ ఎడిటర్‌లో సృష్టించవచ్చు. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అన్ని ఎడిటర్స్ లాగే యాక్షన్ ఎడిటర్ అనేది కూడా ఒక ఎడిటర్. ఇప్పుడు ఇది టైమ్ లైన్ ఎడిటర్, అలాగే యాక్షన్ ఎడిటర్. యాక్షన్ ఎడిటర్‌ను మన మన యూజర్ ఇంటర్ఫేస్‌లో తీసుకురావడానికి మన ఈ ఎడిటర్ ఉన్న ఈ వ్యూ పోర్ట్ ఉంది కదా! దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే ఏం చేయాలి మనకు తెలుసు. ఈ కార్నర్‌లో వెళ్ళి ఆహ్, కర్సరు ప్లస్ సింబల్‌లో మారుతుంది. మారినప్పుడు ఇలా లాగితే ఆహ్, ఈ వ్యూ పోర్ట్ 2గా డివైడ్ అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ వ్యూ పోర్ట్ 2గా విభజింపబడింది. ఈ పైన వ్యూ పోర్ట్‌ని టైమ్ లైన్ ఎడిటర్ నుంచి మనము ఈ యానిమేషన్‌లోనే డోప్ షీట్ అని ఒక ఇది ఉన్నది. ఎడిటర్. డోప్ షీట్ ఎడిటర్‌గా మారుస్తాం. ఈ డోప్ షీట్ ఎడిటర్‌లో మోడ్స్ ఉంటాయి. రకరకాల మోడ్‌లు. ఇందులో యాక్షన్ ఎడిటర్ అనే ఒక మోడ్ ఉంది. యాక్షన్ ఎడిటర్ మోడ్‌లో వెళ్తే ఇప్పుడు ఇది యాక్షన్ ఎడిటర్ అన్నమాట. ఈ డోప్ షీట్, యాక్షన్ ఎడిటర్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ యానిమేటర్స్ ఉపయోగించేవాళ్ళు. డోప్ షీట్ అంటే ఇట్లా పేరు రాసి, క్యారెక్టర్ పేరు రాసి ఈ ఫ్రేమ్‌లో స్టార్ట్ అవుతుంది యానిమేషన్, ఇక్కడ ఎండ్ అవుతుంది అని వాళ్ళు ఇట్లా ఇట్లా మార్క్ చేసేవాళ్ళు. దాన్ని బ్లెండర్‌లో డిజిటల్లీ రీప్రొడ్యూస్ చేశారు. డోప్ షీట్ లాంటిది. అందులో యాక్షన్ ఎడిటర్ అనే మోడ్. అంటే ఇప్పుడు ఇది యాక్షన్ ఎడిటర్. ఈ యాక్షన్ ఎడిటర్‌లో కూడా టైమ్ లైన్‌లో లాగే సమ్మరీ ఉన్నది. ఎడమ వైపు మధ్యలో గ్రాఫ్ ఉన్నది. ఎన్ అని ప్రెస్ చేస్తే కుడివైపున యాక్షన్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు క్యూబ్ యాక్షన్. యాక్షన్ పేరు ఇక్కడ పైన ఉన్నది. ఆ ప్రాపర్టీస్ ఇక్కడ వస్తాయన్నమాట. మళ్ళా ఎన్ ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇది
యాక్షన్ ఎడిటర్లో భాగాలు ముఖ్యంగా. ఇందులో ఇక్కడ పేరు కరెంట్ యాక్షన్ పేరు ఇక్కడ ఉంది కదా. సో ఈ పేరు మనం మార్చొచ్చు. మనం ఇప్పుడు క్యూబ్ను కుడివైపుకు మూవ్ చేసాం కదా, కాబట్టి ఇక్కడ ఈ యాక్షన్ను మూవ్ రైట్ అనే పేరు పెడదాం. సో ఈ పేరు ఇలా మార్చొచ్చు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక యాక్షన్ ఉన్నది, ఇంకో కొత్త యాక్షన్ మనం సృష్టిద్దాం. సృష్టించే ముందు ఈ యాక్షన్ మనం ప్రొటెక్ట్ చేయాలి. ఈ పక్కన ఒక ప్రొటెక్ట్ సింబల్ ఉంది, షీల్డ్ సింబల్. దాన్ని నొక్కితే ఇక్కడ ఫేక్ యూజర్ అని ఉంచండి. ఒక ఫేక్ యూజర్కు దీన్ని అసైన్ చేస్తుంది. అలా చేయకపోతే ఏమవుతుందంటే, మనం దీన్ని తీసేసి కొత్త యాక్షన్ సృష్టించినప్పుడు ఈ యాక్షన్ను మనం ఆల్రెడీ నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్లో ఉపయోగించకపోతే యాక్షన్ పూర్తిగా వెళ్ళిపోతుంది. మనం దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేం. ఫైల్ సేవ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఆ యాక్షన్ ఉండదు. సో దీన్ని ఫేక్ యూజర్కు అసైన్ చేస్తే అంటే ఇది ప్రొటెక్ట్ చేసినట్లు అన్నమాట. ఇది ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఈ పక్కన న్యూ అనే బటన్ ఉంది. ఈ బటన్ నొక్కితే కొత్తది యాక్షన్ సృష్టించవచ్చు. ఇంటూ కొడితే ఇప్పుడున్న వెళ్ళిపోతుంది. ఈ పక్కన నొక్కితే అది ఉంది, మూవ్ రైట్ ఎక్కడ పోలేదు. ఇప్పుడు ఇక్కడ న్యూ నొక్కితే కొత్త యాక్షన్ వచ్చింది. ఈ యాక్షన్కు మనము ఏదైనా పేరు పెట్టచ్చు. మనం ఏమో మూవ్ లెఫ్ట్ అందాం, మూవ్ _ లెఫ్ట్. ఇంతకుముందు రైట్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ మూవ్ చేద్దాం. ఇప్పుడు ఆ యాక్షన్ లేదు, ఫస్ట్ యాక్షన్ ఉన్నది కానీ దాన్ని తీసేస్తాం మనం. ఇక్కడ మూవ్ లెఫ్ట్ అని కొత్త యాక్షన్ సృష్టించాం. ఇప్పుడు సేమ్ మనము ఇంతకుముందు చేసినట్టే ఫస్ట్ ఫ్రేమ్లో లొకేషన్ ఇన్సర్ట్ చేద్దాము. తర్వాత GY అని ఎడం వైపుకు మూవ్ చేసి ఇక్కడ 21st ఫ్రేమ్కి వద్దాం. 21st ఫ్రేమ్కి వచ్చి GY అని ఇలా మూవ్ చేసి ఇక్కడ లొకేషన్కు కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది 20 ఫ్రేముల్లో ఎడం వైపుకు మూవ్ అయింది. దీన్ని మూవ్ లెఫ్ట్ అన్నాం కదా. సో ఇప్పుడు 2 యాక్షన్లు సృష్టించాం మనం. ఇక్కడ ఈ బ్రౌజ్ యాక్షన్ అనే దీన్ని క్లిక్ చేస్తే మూవ్ లెఫ్ట్, మూవ్ రైట్ అని 2 యాక్షన్లు ఉన్నాయి. మనం ఏం చేద్దాము, దీన్ని కూడా ప్రొటెక్ట్ చేద్దాం. ఇది మర్చిపోకూడదు. ప్రొటెక్ట్ చేసి ఇంటూ కొట్టేసి మళ్ళా న్యూ. ఈసారి ఇంకోటి ఏదన్నా ఒక రొటేషన్ సంబంధించిన ఒక యాక్షన్ చేద్దాం. దాన్ని రోల్ అంటాం. రోల్ అని ఫస్ట్ ఫ్రేమ్లో ఇన్సర్ట్ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసాం. ఇది కూడా ఒక 21st ఫ్రేమ్కి వచ్చి ఇక్కడ RX అని ఎక్స్ యాక్సిస్ గుండా ఒక 45 degrees ఇట్లా రొటేట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ రొటేషన్ చేస్తే ఇక్కడ కూడా రొటేషన్ XYZ కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ అయ్యాయి. సో ఇది ఒక రొటేషన్ అనే యాక్షన్, రోల్ అనే యాక్షన్ సృష్టింపబడింది. ఇప్పుడు మనం 3 యాక్షన్లను సృష్టించాం. వీటిని ఎలా ఉపయోగించాలని ఇప్పుడు చూద్దాం. ఈ రోల్ యాక్షన్ కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయడం మర్చిపోకూడదు. ఇప్పుడు మనము దీన్ని ఇంటూ చేసేసి తర్వాత కొత్తది యాక్షన్ సృష్టిస్తే ఈ కీస్ అన్నీ వెళ్ళిపోయి కొత్త వచ్చాయి. అట్లా కాకుండా ఇది ఉన్నప్పుడే ఇక్కడ ఈ పక్కన న్యూ అని ఉంది కదా బటన్, న్యూ యాక్షన్ అని. న్యూ యాక్షన్ క్రియేట్ చేస్తే ఈ ఆల్రెడీ ఉన్నది అట్లే ఉండి కొత్త యాక్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. న్యూ అంటే ఇప్పుడు చూడండి roll.001 ఉంది ఉండి ఇక్కడ ఈ కీస్ అన్నీ అట్లే ఉన్నాయి, కీ ఫ్రేమ్స్. అంటే దీన్నే మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. అట్లా ఎడిట్ చేయాలనుకుంటే ఉన్న యాక్షన్ని ఎడిట్ చేసి ఇంకో యాక్షన్ సృష్టించాలనుకుంటే ఆ యాక్షన్ ఇక్కడ ఓపెన్ చేసి పక్కన న్యూ బటన్ ప్రెస్ చేస్తే ఆ యాక్షన్ అలాగే ఉంటుంది. ఆ యాక్షన్నే డూప్లికేట్ అవుతుంది అన్నమాట. మనం దాన్ని మార్చి మనం ఏదైనా వేరియేషన్ చేయొచ్చు. నేను అండు అంటాను. సారీ, ఓకే. ఎనీవే ఈ roll.001 వెళ్ళిపోయింది, అండు అన్న. సో ఇప్పుడు 3 యాక్షన్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించాలి. ఎక్కడ ఉపయోగించాలి? నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్లో ఉపయోగించాలి. ఆ ఎడిటర్ని కూడా మనం మన యూజర్ ఇంటర్ఫేస్లో తీసుకొస్తాము. దీన్ని వర్టికల్లీ 2 భాగాలు చేద్దాం. ఈ కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలా లాగితే వస్తుంది. మనకి 3D వ్యూ పెద్ద మనం గొప్ప యానిమేషన్ చేయట్లేదు కాబట్టి ఈ చిన్న ఉన్నా పర్లేదు. దీన్ని చిన్న చేసి దీన్ని మనం నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్గా మారుద్దాం. ఇక్కడ క్లిక్ చేసి యానిమేషన్లోనే నాన్ లీనియర్ యానిమేషన్ అనే ఎడిటర్ ఉంది. ఇది నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్. ఇందులో అన్ని ఎడిటర్స్ లాగే 3 భాగాలు ఉన్నాయి. ఎడమవైపున పేర్లన్నీ ఉన్నది ఉంది, మధ్యలో ఒక గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ను అన్ని గ్రాఫుల్లాగే
మౌస్ వీల్ రొటేట్ చేయడం ద్వారా జూమ్ చేయొచ్చు, జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేయొచ్చు. నొక్కి మౌస్ బటన్ మధ్య బటన్‌ని వీల్‌ని నొక్కి ఇట్లా పట్టి లాగితే ప్యాన్ కూడా అవుతుందన్నమాట. ఇది మధ్యలో ఉన్న గ్రాఫ్ భాగము. కుడివైపున ప్రాపర్టీస్ సైడ్ బార్ ఉన్నది. దీన్ని మనం ఎన్ అని ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎన్ అని ప్రెస్ చేస్తే వస్తుంది. ఇది అన్ని ఎడిటర్స్ లాగే. ఇప్పుడు ఈ కింద మనం రోల్ అని ఉన్నది కదా, ఈ రోల్ అని ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది రోల్ అని. ఆ రోల్ పక్కన డోప్ షీట్ సింబల్ ఉంది. ఈ డోప్ షీట్ సింబల్ అంటే డోప్ షీట్లో ఉన్నది ఇక్కడ చూపిస్తున్నాను అని చెప్తుంది అనమాట. దాని పక్కన ఒక పుష్ డౌన్ అనే ఒక బటన్ ఉంది. అలాంటి బటన్ ఇక్కడ కూడా ఉంది, పుష్ డౌన్ ఉంది. ఈ బటన్ నొక్కితే ఏమవుతుంది, ఈ రోల్ అనే యాక్షన్ కిందికి వస్తుందన్నమాట. కిందికి అంటే ఈ నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్లో స్టాక్లోకి వస్తుందన్నమాట. స్టాక్లో వస్తానే ఇక్కడ వెళ్ళిపోయింది అది. చూడండి, ఇక్కడ నో యాక్షన్ ఉంది. సో ఈ స్టాక్ ఏమిటి, నాన్ లీనియర్ యానిమేషన్ స్టాక్ అంటే అది మన అడోబ్ ఫోటోషాప్లో ఎట్లా లేయర్స్ ఉంటాయో అట్లా ఒక లేయర్స్ ఒకదానిపైన ఒకటి ఉన్నట్లు అనుకోండి. ఒక్కో లేయర్లో ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ పైన ఇంకో యాక్షన్, ఈ లేయర్ పైన ఇంకో యాక్షన్ మనం యాడ్ చేస్తే అక్కడ వస్తుంది. వచ్చి ఈ యాక్షన్ పైన దాని ఎఫెక్ట్ వస్తుందన్నమాట. దానిపైన ఇంకా అట్లా అన్నిటినీ కంబైన్ చేయడానికి నాన్ లీనియర్ యానిమేషన్ స్టాక్ అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మూవ్ లెఫ్ట్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే ఈ మూవ్ లెఫ్ట్లో ఎందుకు ఇది రొటేట్ అయి ఉంది, ఎందుకు అర్థం కావట్లేదు. సారీ, ఓకే, దీన్ని మనం ఇక్కడ ఆఫ్ చేద్దాం. కింద ఇప్పుడు ఈ మూవ్ లెఫ్ట్ కనిపిస్తుంది. ఈ మనం నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్లో ఉన్న ఈ లేయర్ అని ఆఫ్ చేశాను. చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ మూవ్ లెఫ్ట్ అనే యాక్షన్ ఉంది. మూవ్ లెఫ్ట్ అనే యాక్షన్ ఇక్కడ డోప్ షీట్లో యాక్షన్ ఎడిటర్లో ఉంది కదా, అదే ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ కూడా దాన్ని పుష్ డౌన్ అంటే కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ రోల్ కూడా ఆన్ చేద్దాము. చేసి ప్లే చేస్తే రోల్ అవుతుంది, మూవ్ రెండు అవుతున్నాయి, ఒకదానిపైన ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మూవ్ రైట్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి దాన్ని కూడా పుష్ డౌన్ ఉందాం, అది వచ్చింది. ఇప్పుడు ప్లే చేస్తే రైట్ మూవ్ అవుతోంది, రొటేట్ అవుతుంది, కానీ లెఫ్ట్ మూవ్ కావట్లేదు. ఎందుకు, లెఫ్ట్ పైన రైట్ ఉంది. ఇప్పుడు ఈ లెఫ్ట్లోను రైట్లోనూ పొజిషన్ కీస్ ఉన్నాయి కాబట్టి దీనిలో పొజిషన్ కీ ఉంది. దీనిలో ఉన్న పొజిషన్ కీస్ వాల్యూస్ని ఈ మూవ్ రైట్లో ఉన్న పొజిషన్ కీ వాల్యూస్ ఓవర్ రైట్ చేస్తున్నాయి. కాబట్టి అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ పైన ఉన్నది ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది అన్నమాట. కింద ఉన్నది ఏమన్నా సేమ్ ప్లేస్లో కీ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ పైన ఉన్న వాల్యూస్ కింద ఉన్న వాల్యూస్ని ఓవర్ రైట్ చేస్తాయి. దీనిలో లేని చోట కీస్ ఉంటే అవి కిందవి పనిచేస్తాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లో 20th ఫ్రేమ్లో రెండిట్లోనూ రెండు యాక్షన్స్లోనూ ఫస్ట్ ఫ్రేమ్లో కీ ఇన్సర్ట్ చేసాము, 20th ఫ్రేమ్లో కీ ఇన్సర్ట్ చేసాము, 21st ఫ్రేమ్లో కీ ఇన్సర్ట్ చేసాము. కాబట్టి ఈ మూవ్ లెఫ్ట్ కీస్ని మూవ్ రైట్ కీ ఓవర్ రైట్ చేస్తుంది. కాబట్టి మూవ్ రైట్ కీ మాత్రమే పనిచేస్తుంది ఫైనల్ ఎఫెక్ట్. రోల్లో రొటేషన్ కీస్ ఉన్నాయి కాబట్టి రొటేషన్ కీస్కు పొజిషన్ కీస్ సంబంధం లేదు కాబట్టి రోల్ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రిప్స్ను మనము మూవ్ చేయవచ్చు, పక్కకు మూవ్ చేయొచ్చు అన్నమాట. అంటే మనం ఇట్లా టైంలో పక్క మూవ్ చేయొచ్చు. మూవ్ చేసినా కూడా ఇప్పుడు ఈ లెఫ్ట్ కనిపించదు, చూడండి, రొటేట్ అయ్యి రైట్కే పోతుంది, లెఫ్ట్ కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే ఈ స్ట్రిప్కు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్లో యాక్టివ్ స్ట్రిప్కు ఇక్కడ ఎక్స్ట్రాపోలేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సారీ, ఇక్కడ ఏమైంది, ఇది సెలెక్ట్ చేయాలి. ఎక్స్ట్రాపోలేషన్ అని ఒక ప్రాపర్టీ ఉంది, అందులో హోల్డ్ ఉంది. ఆ హోల్డ్ అంటే ఏమిటంటే దీని స్టార్టింగ్ ఫ్రేమ్లో ఏ పొజిషన్లో ఉందో, ఏ స్కేలు రొటేషన్లో ఉందో అదే మిగతా అంతా కంటిన్యూ అవుతుంది, ఎడమవైపు కానీ కుడివైపు కానీ. సో కుడివైపు కూడా చూడండి 45 degreesలో ఉందా, దీని తర్వాత ఫ్రేమ్లో వెళ్తే అది అదే డిగ్రీలో ఉందన్నమాట, వాట్ ఎవర్ యాంగిల్లో. కాబట్టి ఈ హోల్డ్ అన్నప్పుడు ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఫ్రేమ్స్లో ఉన్న విలువలే అట్లా కంటిన్యూ అవుతాయి.
కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి కింద ఉన్న యాక్షన్ ఎఫెక్ట్ కనిపించట్లే. అదే మనం ఈ హోల్డ్ కాకుండా తీసేసి నథింగ్ అని ఒకటి ఉంది. పెట్టామనుకోండి, ఇప్పుడు చూడండి లెఫ్ట్, రైట్ రెండు పనిచేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ మూవ్ అవుతుంది, తర్వాత రైట్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టొచ్చు. ఈ ఎక్స్ట్రాపోలేషన్ అనేది మనము హోల్డ్ అని పెడితే అది కింద లేయర్‌ను కింద లేయర్ ఇది పని చేయకుండా చేస్తుందన్నమాట. నథింగ్ అని పెడితే కింద లేయర్ ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగా. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ ఉన్నాయి. వీటిని మనం మూవ్ చేయొచ్చు అని చెప్పానండి. ఇట్లా మనం మూవ్ చేసాం. మూవ్ చేయొచ్చు. అలాగే స్కేల్ కూడా చేయొచ్చు. స్కేల్ అంటే ఇప్పుడు చూడండి, ఈ యాక్షన్ రైట్ మూవ్ అవుతుంది. ఇంత టైంలో 20 ఫ్రేమ్స్‌లో మూవ్ అవుతుంది. దాన్ని మనము ఈ కర్సర్ అంటే ఈ ప్లే హెడ్ ఇక్కడ పెట్టి స్కేల్ చేస్తే ఈ పాయింట్ గుండా స్కేల్ అవుతుందన్నమాట. ఎస్ అని నేను తగ్గిస్తా స్కేల్ని. తగ్గిస్తే ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఫాస్ట్ మూవ్ అయింది. ఫాస్ట్‌గా మూవ్ అయింది. సో, స్కేల్ తగ్గిస్తే ఫాస్ట్ మూవ్ అయింది. అదే స్కేల్ పెంచాననుకోండి, నేను ఎస్ అని నేను పెద్దగా ఇంత పెంచాననుకోండి, స్లోగా మూవ్ అవుతుందన్నమాట. కాబట్టి మనము ఒక యాక్షన్‌ను సృష్టిస్తే యాక్షన్‌ను టైమ్ లైన్‌లో ఎక్కడ కావాల్సిన మనం పెట్టొచ్చు. దాని స్పీడ్‌ని పెంచొచ్చు, తగ్గించొచ్చు, చేయొచ్చన్నమాట. ఇట్లా ఒకదానిపైన ఒకటి స్టాక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్ట్రిప్స్‌ని వేరే వేరే లేయర్‌లోనే పెట్టాలని రూల్ లేదు. దీన్ని ఇలా లాగి ఈ కింద దీనికి తీసుకొచ్చేయచ్చు. ఒకటే లేయర్‌లోనే 2 స్ట్రిప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఉంటే ఒకటే లేయర్‌లో పెట్టేయచ్చు. మనం వీటిని ఓవర్‌లాప్ చేయాలన్నప్పుడే వేరే లేయర్‌లో పెట్టాలి. ఇప్పుడు ఓవర్‌లాప్ చేయాలనుకోండి, పై లేయర్‌లో పోతే ఇట్లా ఓవర్‌లాప్ చేయొచ్చు. సో, చూడండి ఇక్కడ ఇంతవరకే లెఫ్ట్ పనిచేస్తుంది. అక్కడ తర్వాత రైట్ పనిచేస్తుంది. రొటేషన్ 20th వరకు ఉంది. ఎందుకంటే రొటేషన్ కీస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొజిషన్ కీస్ కాబట్టి అవి మొత్తం కనిపిస్తాం. మనం వీటిని ఎక్కడ కావస్తే అక్కడ పెట్టచ్చు అన్నమాట. చూడండి రొటేషన్ మధ్యలో పనిచేస్తుంది. సో, ఒక వాక్ యానిమేషన్ ఉంటే దాని మధ్యలో చెయ్యిని ఇలా మూవ్ చేయడం ఉందనుకోండి, దాన్ని వేరే యానిమేషన్ చేస్తుంటే దాన్ని ఇక్కడ పెడితే 2 పనిచేస్తాయి. దీన్ని పైకి మూవ్ చేస్తే ఇప్పుడు ఒక చెయ్యి ఇట్లా మూవ్ అవుతుంది, దాన్ని పైకి చేంజ్ చేయాలనుకోండి చెయ్యి మూమెంట్ అంతా, దీన్ని పైన పెట్టాలి. పైన పెట్టాలంటే ఈ లేయర్ని అక్కడ రైట్ క్లిక్ చేసి ట్రాక్, ఇది లేయర్ కాదు, దీన్ని ట్రాక్ అంటారు అన్నమాట. నేను అడోబ్ ఫోటోషాప్లో లేయర్స్ లాగా ఉంది కాబట్టి లేయర్ నేను దీన్ని ట్రాక్ అంటారు. ట్రాక్ నుంచి టు టాప్ అంటే పైకి వెళ్ళిపోతుంది. సో, దీనిలో ఏమైనా పొజిషన్ వాల్యూస్ ఉంటే దీనిలో ఉన్న పొజిషన్ వాల్యూస్ని రిప్లేస్ చేస్తాయి. అట్లా మనము యానిమేషన్స్ని కంబైన్ చేయొచ్చు అన్నమాట. ఇది యాక్షన్ ఎడిటర్కు, నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్కు ఒక ఉపోద్ఘాతం ఉంది, ఇంట్రొడక్షన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటిని మనము ఒక క్యారెక్టర్ యానిమేషన్స్ చేసి వాటిని ఎట్లా కంబైన్ చేయాలి, ఒక సేమ్ క్యారెక్టర్కు డిఫరెంట్ యాక్షన్స్ అన్నీ చేసి వాటిని ఎట్లా కంబైన్ చేయాలి నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్లో, దానిలో చూద్దాం. ఈ వీడియో కేవలం దీనికి నాన్ లీనియర్ యానిమేషన్ ఎడిటర్కు, యాక్షన్ ఎడిటర్కు ఒక ఇంట్రొడక్షన్ లాంటిదే. మీకు ఈ వీడియో వలన కొంత ఉపయోగం కలిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.